లో శ్రమలను గురించి మా శ్రోతలు జ్ఞాపకముంచుకోవలసిన కొన్ని వాక్య సత్యాలున్నాయి. 1 యోహాను 3:16 అంటోంది, యేసు మన కోసం తన ప్రాణం పెట్టాడు గనుక దీని వలన ప్రేమ ఎలాంటిదో తెలుసుకుంటున్నాము. యేసు మన పక్షాన సైతాను శోధనలను ఎదుర్కొని గెలిచాడు. యేసు మహాశ్రమ బాధితుడు. ఆయన శ్రమలు మన విమోచనకు ఆయన చెల్లించిన వెల. క్రీస్తు మనలో ఉండి శ్రమానుభవంలో మనకు తోడ్పడుతున్నాడు. నిరుత్సాహపడకండి, శ్రమలలో దేవుని కృప మనకు చాలు. యాకోబు పత్రిక 1:12 ఈ పాఠం ముగిస్తాము. శోధన సహించేవాడు ధన్యుడు. అతడు శోధనకు నిలిచినవాడై ప్రభువు తనను ప్రేమించే వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటం పొందుతాడు. శ్రోత, నీ సంగతేమిటి? నీకా జీవ కిరీటం వస్తుందా? పాఠం ఇంతటితో సమాప్తం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. లో శ్రమలను గురించి మా శ్రోతలు జ్ఞాపకముంచుకోవలసిన కొన్ని వాక్య సత్యాలున్నాయి. 1 యోహాను 3:16 అంటోంది, యేసు మన కోసం తన ప్రాణం పెట్టాడు గనుక దీని వలన ప్రేమ ఎలాంటిదో తెలుసుకుంటున్నాము. యేసు మన పక్షాన సైతాను శోధనలను ఎదుర్కొని గెలిచాడు. యేసు మహాశ్రమ బాధితుడు. ఆయన శ్రమలు మన విమోచనకు ఆయన చెల్లించిన వెల. క్రీస్తు మనలో ఉండి శ్రమానుభవంలో మనకు తోడ్పడుతున్నాడు. నిరుత్సాహపడకండి, శ్రమలలో దేవుని కృప మనకు చాలు. యాకోబు పత్రిక 1:12 ఈ పాఠం ముగిస్తాము. శోధన సహించేవాడు ధన్యుడు. అతడు శోధనకు నిలిచినవాడై ప్రభువు తనను ప్రేమించే